హౌ సోషల్ మీడియా ఈజ్ షేపింగ్ ద పొలిటికల్ ఒపీనియన్స్ ఆఫ్ యంగ్ ఇండియా. ఇప్పటి యూత్ 9 PM న్యూస్ చూడడం లేదు, కానీ మార్నింగ్ 9కే ఇన్స్టాగ్రామ్ మాత్రం స్క్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు పాలిటిక్స్ గురించి టెక్స్ట్ బుక్స్ ఆర్ క్లాస్ రూమ్స్ నుండి తెలుసుకునేవాళ్ళు, కానీ ఇప్పటి యూత్ జనరేషన్ రీల్స్, ట్వీట్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియా వల్ల యంగ్ ఇండియన్స్ నిజంగానే నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారా లేదా జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా? ఇండియాలో యూత్కి ఇప్పుడు సోషల్ మీడియానే న్యూ క్లాస్ రూమ్. హిస్టరీ బుక్స్ బదులుగా యూట్యూబ్ ఎక్స్ప్లెయినర్స్, డిబేట్స్ ప్లేస్లో ట్విట్టర్ థ్రెడ్స్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ మేనిఫెస్టోస్ వైరల్ రీల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఒక 30 seconds వీడియో కూడా 30 years పర్సన్ పొలిటికల్ బిలీఫ్ సిస్టమ్ని షేప్ చేయగలుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్ బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, ఒక పక్క ట్రెడిషనల్ మీడియా ఏం జరిగిందో చెప్తుంటే, మరోపక్క సోషల్ మీడియాలో మాత్రం జరిగిన దానికి ఏం చేయాలో కూడా చెప్పేస్తుంది. మీరు లైక్, షేర్ లేదా కామెంట్ చేసిన ప్రతిసారి మీకు ఏ టాపిక్స్ ఇష్టమో ఆ ఆల్గరిథంలో ఫీడ్ అయిపోతుంది. అలా ఫీడ్ అయినప్పటి నుండి మీరు ఏ పాలిటిక్స్ చూడాలో అదే డిసైడ్ చేస్తుంది. ఒక పర్సన్ ఫీడ్లో నేషనలిజం కనిపిస్తుంది, ఇంకొకరి ఫీడ్లో క్రిటిసిజం కనిపిస్తుంది. ఇద్దరికీ తాము చూస్తున్నదే ట్రూత్ అనిపిస్తుంది, కానీ నిజానికి వాళ్ళకి ఏది నచ్చుతుందో అదే వాళ్ళు చూసేలా చేస్తుంది ఆల్గోరిథం. ఇప్పటి మోడర్న్ ఇండియాలో పొలిటికల్ ఎక్స్పోజర్ కంట్రోలింగ్ లీడర్స్ హ్యాండ్స్ నుండి కంప్లీట్గా టెక్నాలజీ హ్యాండ్స్లోకి వెళ్ళిపోయింది. ఎర్లియర్ యూత్ పాలిటీషియన్స్ మాటలు వినేవాళ్ళు, కానీ ఇప్పటి యూత్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాటలు వింటున్నారు. యాక్టర్స్ కూడా ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. యూట్యూబర్స్ గవర్నమెంట్ స్కీమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాంటెంట్ క్రియేటర్సే ఇప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ని షేప్ చేస్తున్నారు. కానీ ఇది స్పీచెస్ ద్వారా కాదు, రిలేటబిలిటీ ద్వారా. చాలా మంది యంగ్ ఇండియన్స్ పై వాళ్ళ లోకల్ ఎమ్మెల్యే ఇంపాక్ట్ కంటే ఫేవరెట్ కాంటెంట్ క్రియేటర్ మాటల ఇంపాక్టే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ట్రస్ట్ అనేది పవర్ మీద కాదు, పర్సనాలిటీ మీద బిల్డ్ అవుతుంది. ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా వల్ల పాలిటిక్స్ అనేది ఇప్పుడు మోర్ యాక్సెసిబుల్ అయింది. ఇప్పుడు యంగ్ పీపుల్ గవర్నమెంట్ పాలసీస్, గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్, ఎలక్షన్స్ అండ్ సోషల్ ఇష్యూస్ గురించి బాగా డిస్కస్ చేసుకుంటున్నారు. కానీ ఇది ఒపీనియన్స్ని ఎక్స్ట్రీమ్ రేంజ్కి తీసుకెళ్తుంది. ఎందుకంటే ఆన్లైన్లో డిబేట్ అనేది డివిజన్గా మారిపోతుంది. డిఫరెంట్ వ్యూస్ ఉన్న వాళ్ళు ఎనిమీస్ అయిపోతున్నారు. ఫ్యాక్ట్స్ అనేవి ఆప్షనల్ అయిపోయి ఎమోషన్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. అందుకే ఇప్పటి యూత్కి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉండడమే కాదు, వాళ్లను మరింత డివైడ్ కూడా చేస్తుంది. సోషల్ మీడియా ఇండియన్ యూత్కి ఒక పవర్ఫుల్ వాయిస్ని ఇచ్చింది. అదేవిధంగా వాయిస్తో పాటు రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. కాబట్టి మీరు చూస్తున్న దాన్ని క్వశ్చన్ చేయాలి. మీకు చూపిస్తున్న దానికంటే బియాండ్గా థింక్ చేయాలి. ఎందుకంటే వైరల్ అయిన ప్రతిదీ నిజం కాదు. ఇండియా లాంటి యంగ్ అండ్ డైవర్సిఫైడ్ కంట్రీలో పాలిటిక్స్ ఫ్యూచర్ పార్లమెంట్లో కాదు, యూత్ హ్యాండ్స్లో ఉంది. అండ్ వాళ్ళు ప్రతిరోజు స్క్రోల్ చేసే స్క్రీన్స్లో ఉంది. చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BNS మీడియా. థ్యాంక్ యూ.